నిలబట్టి వేసుకుంటా చెయ్యి రాదు. ఖమతం లత, మాటూరి విజయ, కాళ్ళూరి సునీత, మట్టూరి మట్టూరి విజయ, జయశ్రీ గారు, జ్యోతి, రమణ, శ్రీదేవి, స్వరూప, జ్యోతి. ఈ తోటమాల పేరు నాగమణి, నిర్మల, రాజ్యం, నిర్మల, రమ, మాధవి, రజని, పిచ్చమ్మ, సుజాత, లక్ష్మి. ఎవరిని దాపిస్తున్నావే? ఇంకేమున్నాయి శ్రీదేవి, ఇంకేమున్నాయి? మా వాళ్ళందరూ మంచిగా చిట్చాటు చక్కగా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. లత, అతిగట లత. మీరందరూ కూడా ఇలా మంచిగా సాయంత్రం టైంలో వచ్చి ఇట్లా చిల్ అవ్వచ్చు కదా, సరదాగా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. చూడండి మంచిగా అయిపోయింది, యోగా చేయటం అయిపోయింది, వాకింగ్ అయిపోయింది, జిమ్ అయిపోయింది. ఇంకా కొంచెం ఆట విడుపుగా అందరం సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతా ఉన్నాం అన్నమాట. ఏంటంటే ప్లాను యోగా డే ఉంది కదా, చేద్దాం అనుకుంటున్నాం సరదాగా. మీరు కూడా అందరూ మన కోసం మనం టైం కేటాయించుకోవాలి. ఎప్పుడు ఇల్లే ప్రపంచం అనుకోకుండా ఇల్లు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, మనల్ని మనం కూడా చూసుకోవాలి. మన కోసం కూడా టైం కేటాయించాలి. చల్లటి గాలి వస్తుంది. అగో ఆమె బయలుదేరింది. అగో నాగమణి ఏంది డైలాగ్ వేస్తున్నావు? ఎవరమ్మా పిల్లకి ఇంకా పాలు ఇచ్చేటావా? బజ్జీలు అయ్యే బజ్జీలు ఇప్పిస్తావా? ఇప్పివా? ఎంతమందికి ఎంతమంది వచ్చినా ఇప్పిస్తా. ఇగో ఇప్పుడు వీడియో సాక్ష్యం కాదు, అసలు సాక్ష్యమే వస్తుంది. అనకాపోతుంది తొందరలోనే బజ్జీలు ఇప్పిస్తారంట. ఇంకా గాలి వస్తుంది. ఇప్పుడు ఎంత కొద్దిసేపు రాదండి, చల్లటి గాలి. బజ్జీలు అందరూ వెళ్తున్నారు ఆరిపోయినట్టు. ఇప్పుడు ఇంతమందికి లేనిపోయిన వాళ్ళకి బజ్జీలు కోరిక పెట్టారు. ఇప్పుడు అందరికీ ఊళ్ళే బజ్జీలతోని. ఇప్పుడు జయశ్రీ గారు బజ్జీలు కావాలంట జనాలకి. అందరూ లేచారండి. ఎట్లా లెగుస్తారు తెలుసా? ఇగో పనికి అడ్డా మీద పోతాం చూసారా? పని కాంగలో నీకు బాగుంది, పని అయిపోయింది డ్యూటీ అని చెప్పేసి సాయంత్రము గిన్నె సట్టి తపాలన్నీ సర్దుకొని బయలుదేరతారు కదా. అలా ఇప్పుడు టాటా చెప్పినావా రజనీ అనమాట. రజనీ, తన పేరు రజనీ. ఇగో ఇది రాజ్యం, ఫోన్ నొక్కేట సునీత. ఏమే రజనీ ఏమో టీచర్ చేసిందమ్ము. ఏమో రామ ఏమెందుకు ఈ మధ్య మధ్యలో రావద్దన్నారు. ఎప్పుడు నిన్నెప్పుడు రావద్దన్నారు రామాయ. సరే అండి, ఓకే. మేము ఇలా చిల్ అవుతాం అనమాట. రోజు సాయంత్రం వచ్చి అందరం కూడా కాసేపు చేసుకుంటూ అందరం కూర్చొని ప్రేమగా మాట్లాడుకొని తిట్టుకొని దాన్ని తీయాలంట. అనే నా బ్యాగ్ తీసుకొని రావే రజని, అనే నా బ్యాగ్ తీసుకురావే. ఇగో వీళ్ళని తీయాలంట. ఇంకా చూడండి బజ్జీలు ఇప్పి లేదు పాడలేదు కానీ వీడియో తీయంటాను మేమే.
బజ్జీలు ఇప్పివని నీ కొని పెడతా అంటారా ఎవరన్నా బండి వేసుకొని పోయి కొంచెం పొట్లం కట్టించి తీసుకొచ్చి పెట్టాలి నేను పెట్టలేదా బజ్జీలు అట్లా పెట్టాలి నువ్వు కూడా నేను బజ్జీలు పెట్టలేదని ఎప్పుడు బజ్జీలు పెట్టలేదు నేను ఆ రోజు ఎంతమంది ఉన్నారు అంతమందికి బజ్జీలు పెట్టించా నేనైతే మాత్రం 350 రూపాయలు బజ్జీలు తెప్పించిన 350 రూపాయలు బజ్జీలు తెప్పించిన నేను అదే తెప్పిలేదనే బజ్జీలు తెప్పిలేదా నేను ఎవరికి చెప్పకుండా అప్పటికప్పుడు తెప్పించా నేను బాయ్ అండి అందరం వెళ్ళిపోతున్నాం ఇలా కూల్ అయిపోయింది మాకు చేలో కలుపు తీయటం ఇంకింటికి పోతున్నామండి